మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడను అయోగ్యుడనైన నాకు ఈ విధంగా నీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మీరిచ్చిన ధన్యత భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు నాయన ఎందరైతే వింటూ ఉన్నారో వారికి వినుబుద్ధిని మీరు కలిగించండి. నీ శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో, వారి పరిస్థితులను నీవు ఏ విధంగా మార్చగలవు వారు గ్రహించి నాయన నిన్ను బట్టి సంతోషించి ఆనందించే బిడ్డలుగా ఉండడానికి సహాయము చేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకు దేవుడు గొప్ప కార్యములు చేశాడు అని, ఎందుకు సంతోషించాలి అని మనం ఆలోచన చేస్తే వారు ఎలాంటి స్థితిగతుల నుండి బయటపడ్డారో, దేవుడు ఎంత గొప్ప మేలులను ఉపకారములు చేశాడో మనకి తెలియాలి అంటే అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు ఉన్నారో మనం తెలియవలసిన అవసరత ఉంది. మనం యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడగలిగితే వారు ఆకలితో అల్లాడిపోయిన పరిస్థితులు వారు కలిగి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అంటే దేవుని యొక్క ప్రజలు ఎందుకు ఆకలితో అల్లాడుతూ ఉన్నారు, ఎందుకు వారు కరువును అనుభవిస్తూ ఉన్నారు, ఎందుకు వారు లేమిలో ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కరువు అనేది కొన్ని కారణముల చేత దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు సంభవించినట్లుగా మనం చూడవచ్చు. ఒకటి, యుద్ధాల కారణము చేత కరువు అనుభవించారు. అంటే వారి దేశంలో ఉన్నటువంటివి బయటకు వెళ్ళే అవకాశం కానీ, బయట ఉన్నవి వారి దేశం లోపలికి వచ్చే అవకాశము కానీ లేని పరిస్థితులు. అంటే శత్రువులు ఆ దేశము చుట్టూ ముట్టడి వేసి ఆ విధంగా వారిని బంధించినప్పుడు వారికి బయట నుండి ఏది కూడా లోపలికి రాని కారణము చేత వారు కరువు అనుభవించినట్లుగా మనం చూడవచ్చు. అదే సమయమందు వారి దేశంలో ఉన్నటువంటి పంటల మీద తెగుళ్ళు దాడి చేసినప్పుడు, అంటే చిత్తపట్టడం లేక చెట్లకి బూజులు వంటివి రావడం, కొన్ని విధాలైనటువంటి తెగుళ్ళు చేత పంటలు పండని సమయాలలో కరువు వారికి సంభవించడము అన్నదానిని మనం చూడవచ్చు. అదే సమయమందు ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ యొక్క దేవుని ప్రజల మీదకి యోవేలు గ్రంథంలో యుద్ధము కారణము చేత కానీ, పంటల మీదకి వచ్చిన తెగుళ్ళు చేత కానీ కరువు రాలేదు. కానీ ఒకటి, వర్షము యొక్క లేమి కారణము చేత కరువు వచ్చింది. అంటే యెరూషలేము యొక్క దేశం ఎలాంటిది అంటే కొండల యొక్క నడుమున ఉన్న దేశం. ఆ దేశానికి యోర్దాను నది మాత్రమే ఆధారంగా ఉంది. అంటే అది ఆకాశ వర్ష జలం మీద ఆధారపడి మాత్రమే అక్కడ పంటలు పండే అవకాశం ఉంది. కానీ కొంతకాలంగా వర్షములు కురవని కారణము చేత పంట భూములన్నీ కూడా ఎండిపోయి అది బీడు బారిన సమయంలో ఆ
మంటి యొక్క పెడల మధ్య విత్తిన విత్తనము కుళ్ళిపోవడం అన్నది జరిగింది. అలాగే ఆ విత్తనాలు మొలకెత్తి పైరైనప్పుడు ఆ పైరుకి కావలసిన నీటి శాతం అందక పైరు ఎండిపోతూ వచ్చింది. అలాగే వర్షము లేక మంచు లేక విపరీతమైన ఎండలు కాసిన సమయంలో కొండల మీద అడవులలోనూ అగ్ని రాజుకొని చాలా పంట భూములు కాలిపోతూ వచ్చాయి. ఇలాగ వారు కరువు అనుభవిస్తూ ఉన్న సమయంలో ఎక్కడైనా పచ్చిక భూమి లేక పైరు పంట ఉంది అంటే దాని మీదకి విస్తారమైనటువంటి ఆ చీడ పేడ పురుగులు దాడి చేసి ఆ పంటను తినివేస్తూ ఉన్నాయి. అంటే ఉదాహరణకి మిడతలు తినగా వదిలినటువంటి వాటిని గొంగలి పురుగులు తినివేయడం, గొంగలు పురుగులు తినగా మిగిలినటువంటి వాటిని పసర పురుగులు తినడం, పసర పురుగులు తినగా మిగిలినవి ఏవైనా ఉన్నాయి అంటే అది చీడ పేడ పురుగులు తినేయడం అన్నదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే వర్షము లేకపోవడం ద్వారా అనేక ఎకరాల భూమి పండకుండా మాడిపోయి మంటకి దహించబడుతూ ఉంటే ఎక్కడైనా మంచి శ్రేష్టమైనటువంటి పచ్చిక పైరు ఉంది అంటే ఈ పురుగులు దాడి చేసి తినేయడం ద్వారా వారు చాలా కరువును అనుభవిస్తూ వచ్చారు. ఈ రోజున చాలామంది కుటుంబాలలో లేమితో బాధపడుతూ ఉన్నారు, లేక కరువు లాంటి పరిస్థితులు వారు అనుభవిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే కష్టపడి సంపాదించాలి అనేటటువంటి తపన ఉన్నప్పటికీ సరైనటువంటి పని లేక వ్యాపారం జాబులు లేని కారణము చేత చాలామంది వట్టి చేతులతో ఉంటున్నారు. మరికొంచెం మందికి వారికి ఏదో ఒకటి చేసుకోవడానికి పను వ్యాపారము ఉద్యోగము ఉన్నప్పటికీ వారు పడిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాని కారణము చేత వారు లేమిని అనుభవిస్తూ ఉన్నారు. మరికొంచెం మంది వారి కుటుంబాల మీదకి చాలా విధాలైనటువంటి అనారోగ్యాలు రావడం ద్వారా వేలకి వేలు లక్షల రూపాయలు హాస్పిటల్కి ఖర్చు చేసిన కారణము చేత చాలామంది లేమిలో వారు అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే కొంచెం మంది వారికి కలిగినటువంటి నష్టముల ద్వారా స్తోమతకు మించినటువంటి అప్పులు చేసి లేక పెట్టుబడులు పెట్టడము ద్వారా చాలామంది ఏం చేస్తున్నారు అంటే కరువు పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారు. ఉదాహరణకి నెలకి 20,000 రూపాయలు మనకి ఆదాయం వస్తే 10,000 రూపాయలు ఇంటి ఖర్చులకి అయ్యి ఇంకా 10,000 రూపాయలు మాత్రమే మిగులుతూ ఉంటే మనం ఏదో ఒక పని నిమిత్తం 5 లక్షల రూపాయలు అప్పు చేస్తే నెలకి 10,000 రూపాయలు వడ్డీ కట్టవలసి వస్తుంది. మరి అలాంటినప్పుడు మిగిలిన 10,000తో వడ్డీయే కడతామా, అసలే తీరుస్తామా? ఈ మధ్యలో ఎన్ని ఉంటాయి అంటే మనకి అనారోగ్యాలు రావచ్చు, ఆదాయం రాని పరిస్థితులు రావచ్చు, కొన్ని చాలా సమస్యలు మన మీదకి రావచ్చు. కనుక స్తోమతకు మించినటువంటి అప్పులు చేయడం, అవసరం లేకపోయినా అప్పులు తెచ్చుకొని ఖర్చు పెట్టుకోవడం లాంటివి చేయడం ద్వారా చాలామంది వారి బ్రతుకులలో ఏం చేస్తున్నారు అంటే లేమిని కరువును అనుభవిస్తూ ఉన్నారు. మనం ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తారు అంటే మనం యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి అని
దేవుని యొక్క సేవకుడు ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజున మనం ఏ పరిస్థితుల్లోనైతే చిక్కబడి ఉన్నామో, లేమితో కరువుతో బాధపడుతూ ఉన్నామో, అలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏంటి అంటే దేవునిని బ్రతిమలాడుకోవడానికి, ప్రార్థన ద్వారా ఆయన సహాయం పొందుకోవడానికి మనం తీర్మానం చేసుకోవాలి. అందుకనే మీరు ఉపవాస దినాన్ని, వ్రత దినాన్ని చాటించడం మనం చూస్తాం. ఆ వ్రత దినంలో వారు ఏం చేస్తారు అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. వచ్చిన వారు కేవలం వారు పై వస్త్రాన్ని చింపుకోవడం కాదు, వారి హృదయాన్ని చింపుకొని దేవుని యొక్క సహాయం కొరకు వారు అర్థించడానికి తీర్మానం చేసుకున్నారు. ఈ రోజున మనలాంటి సామాన్యమైనటువంటి మనుషులను మనం ఆశ్రయిస్తే, వారి సహాయం కోరుకుంటే, వారు చేయగలిగితే చేస్తారు, లేకపోతే మానేస్తారు. లేక మన పరిస్థితిని చూసి మనల్ని అవమానపరచవచ్చు, మనల్ని నిందించవచ్చు, లేక వారితో మనకి ఏదైనా సహాయం చేయవలసి వస్తుంది అని పూర్తిగా మనల్ని దూరముగా పెట్టేయచ్చు. కానీ మనం ఎవరిని బ్రతిమాలాడుకోవాలి, ఎవరి సహాయాన్ని మనం కోరుకోవాలి అంటే యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి వెతుకులాడి ఆయనను ఆశ్రయించి పవిత్రులుగా, యథార్థవంతులుగా గనక మనము జీవిస్తూ ఆయన సహాయము కోరినట్లయితే ఆయన నీతిమంతుల నివాసాన్ని వృద్ధి చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. కనుక మనకి బాధ కలిగినప్పుడు, వ్యాధులు మనల్ని చుట్టుముట్టినప్పుడు, నష్టాల బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మనశ్శాంతి లేనటువంటి వివాదాలు మనల్ని అలుముకున్న సమయంలో, ప్రతి పనికి మనకి ఆటంకాలు కలుగుతూ ఉన్నప్పుడు, మనకి కలిగిన బాధలో, వేదనలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని వైపు తిరిగి ఆయనను బ్రతిమలాడుకోవడం, ఆయన సహాయం కోసం మనం ఏం చేయాలి అంటే ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే ఆయన్ని బ్రతిమలాడుకునేటప్పుడు మనము మన యొక్క అపరాధాలను ఏం చేయాలి అంటే ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎలా మనం మన అపరాధాన్ని ఒప్పుకోవాలి అంటే మనం చేసిన పాపము లేక నేరము వలనే మనం ఇలాంటి లేమిని, కరువును అనుభవిస్తున్నామన్నది మనకు తెలిస్తే గనక ఖచ్చితంగా మనం పాపాన్ని దాచుకోకుండా దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకొని వదిలిపెట్టాలి. లేక అజ్ఞాన పరిస్థితుల్లో మనం అంటే పెట్టుబడి ఎంత ఎట్టాలో తెలియక స్తోమతకు మించి పెట్టుబడులు పెట్టడం, లేక దొరికిన ప్రతి చోట అప్పులు చేయడం, లేక ఏదో ఒక అజ్ఞానం చేత మనం నష్టపోయి అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ఉంటే మన అజ్ఞానాన్ని కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనం అదే సమయమందు మనంతటా మనం మనకున్న పరిస్థితులను చక్కదిద్దుకోలేము అని, మనం పడిపోయిన స్థితి నుండి లేవలేమని, మన యొక్క బలహీనతను మనం గుర్తించినప్పుడు యథార్థంగా మనం ఏం చేయాలి అంటే మన అసమర్థతను ఒప్పుకొని దేవుని సహాయాన్ని కోరుకునే వారిగా మనం ఉండాలి. మనం నెహెమ్యా గురించి గనక ఆలోచన చేస్తే, నెహెమ్యాకు తన దేశంలో తన ప్రజలకు భద్రత లేదని, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాకార గోడలు పడగొట్టబడ్డాయి అని తెలిసినప్పుడు అతడు ఏం చేశాడు అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుకు తన పట్ల దయ కలగాలి అని, అతడు అడిగినది రాజు దయ చెయ్యాలి అని
దేవుణ్ణి బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు రాజు తాను అడిగినది దయచేసేలాగా దేవుడు పరిస్థితులను మార్చివేశాడు. అదేవిధంగా మనము కూడా అన్ని విషయాలలో ఏం చేయాలి అంటే దేవుని సహాయం కోరుకునే వారిగా మనం ఉండాలి. ఇంకా మనం మన దేవుడు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలిగిన వాడై ఉన్నాడు అని రాయబడింది. ఆయన ఎలాంటి వాడంట? కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలిగిన వాడై ఉన్నాడు. అంటే మన దేవుడు కరుణా వాత్సల్యములు కలిగిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. అంటే మనం కలిగిన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయనను బ్రతిమలాడుకొనడానికి గనక మనం ఆయన సహాయం కోరడానికి వస్తే ఆయనకున్న మహా కనికరము మంచితనాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు అంటే కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన తన కనికరము చొప్పున మనము చేసిన ప్రతి ప్రార్థన కూడా వింటాడు. అంటే మనల్ని క్షమిస్తాడు. తన కనికరముతో ఏం చేస్తాడు అంటే మన ప్రార్థనలు వింటాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి. ఈ రోజున దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎదుట నిలబడడానికి కానీ, ఆయన్ని సమీపించడానికి కానీ, ఆయన్ని తండ్రి అని పిలవడానికి కానీ, ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి కానీ మనలో ఎలాంటి యోగ్యత కానీ అర్హత కానీ లేదు అన్న సత్యం మనం తెలుసుకోవాలి. మరి ఎలా ఆయనకు బిడ్డలుగా మార్చబడ్డాము అంటే కేవలం మనం ఆయన పట్ల విశ్వాసం ఉంచిన కారణము చేత దేవుడు తన కృప, తన కనికరము ద్వారా మనకి మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి తన ఆత్మను మనలో ఉంచి ఆయన బిడ్డలుగా ఆయన రాజ్య వారసులుగా కేవలం తన కనికరము చొప్పునే మనల్ని మార్చుకున్నాడు. కనుక మనం చేసే ప్రార్థనలు కూడా విని జవాబు ఇవ్వడానికి మనలో ఎలాంటి గొప్పతనం అంటే జ్ఞానము కానీ, అధికారము కానీ, ధనము కానీ, లేక ఏదో ఒక గొప్పతనం లేకపోయినప్పటికీ దేవుడు తన కనికరము చొప్పున తనను ఆశ్రయించు వారి ప్రార్థన వింటాడు. మనం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7-8 వచనాలను మనం చూడగలిగితే దేవుడు ఒక పట్టణాన్ని పెల్లగిస్తాను, వెరగగొడతాను, నాశనము చేస్తాను అని గనక చెప్పినప్పుడు ఆ పట్టణస్థులు దేవుని దగ్గర వారి పాపాన్ని ఒప్పుకొని దానిని వదిలిపెట్టినట్లయితే కనికరము కలిగిన దేవుడు ఏం చేస్తాడు అంటే తాను వారిని చేస్తాను అని శిక్షిస్తాను అని చెప్పిన శిక్షను వారి మీద అమలు చేయకుండా వారిని క్షమిస్తాడు అన్న సత్యం తెలుసుకోవాలి. కనుక దేవుని కనికరం ఏం చేస్తుంది అంటే మనం మన చెడుతనాన్ని వదిలిపెట్టినప్పుడు కీడు చేయడం మానివేసి ఆయన మేలు చేస్తాడు. ఉదాహరణకి యోనా నినివే పట్టణానికి వెళ్ళి 40 దినాలలో ఈ యొక్క పట్టణం మీదకి దేవుని ఉగ్రత దిగి రాబోతుంది అని ప్రకటన చేసినప్పుడు వారు రాజు మొదలుకొని ఖైదీ వరకు, బానిస వరకు వారు వస్త్రాలను తీసివేసి గోనె పట్టా కట్టుకొని బూడిద చల్లుకొని కన్నీటితో వారి పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టి వారు సరి చేసుకున్నప్పుడు దేవుడు వారిని పెల్లగిస్తాను, వెరగగొడతాను, నాశనము చేస్తాను, కీడు రాబోతుంది అని చెప్పాడు. కానీ వారు చెడుతనాన్ని వదిలినప్పుడు
దేవుడు వారి మీద కనికరపడి వారిని క్షమించి వారి మీదకి వస్తాది అన్న కీడు ఉగ్రతను ఆపివేసి వారికి మేలు చేసిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క కనికరం మనల్ని విడిచిపెట్టదు అని నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం 31వ వచనం ప్రకారం మనం తెలుసుకోవాలి. అంటే దేవుని యొద్దకు వస్తే గనక ఆయన ఎంతటి పాపినైనా సరే ఆయన త్రోసివేయడు, కానీ ఆయన యొద్దకు వచ్చు వానిని ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు అన్న సత్యం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇశ్రాయేలీలను దేవుడు విడిపించి ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆయన ఆరిన నేల మీద వారిని అద్దరికి చేర్చి 40 సంవత్సరాలు ఆకాశ మన్నాతో బండ నుండి నీటినిచ్చి వారి దాహార్తిని తీర్చి ప్రతి అవసరాన్ని తీర్చి వారిని నడిపిస్తూ ఉన్నప్పటికీ ఆ ప్రజలు ఎన్నో మారులు ఆయన మీద తిరుగుబాటు చేశారు. మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవుడు వారిని విసర్జించలేదు, వారిని విడిచిపెట్టలేదు. దేవుడు తన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినట్లుగానే వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. ఈ రోజున దేవుని యొక్క కనికరం మన తరతరాలను ఆశీర్వదిస్తుంది అని నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం తెలుసుకోవాలి. అంటే ఈ రోజున మనం లేమితో లేక కరువుతో బాధాకరమైన పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వచ్చి ఆయన సహాయం మనం కోరినప్పుడు ఆయన కనికరము కలిగిన వాడు గనక మన ప్రార్థనలు విని మనకు చేస్తానన్న కీడు చెయ్యక మేలు చేస్తూ మనల్ని విడిచిపెట్టక మనల్ని మన తరతరాలను ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకనే మనం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24-25 వచనాలు చూడగలిగితే, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా మీకిత్తును అన్నాడు. మరలా నేను మీకు ఇస్తాను అని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే మనము మొదట చదువుకున్న వాక్యంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, దేశమా భయపడక సంతోషించుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అని భక్తుడు అందుకనే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బాధ కలిగినప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆయన మన మీద కనికరపడి మనము కోల్పోయినదంతా కూడా ఏం చేస్తాడు అంటే తిరిగి దయచేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఈ రోజున చాలామంది వారికి కలిగినది గట్టిగా పట్టుకుని, అమ్మో ఇది నా సంపాదన, నా రెక్కల కష్టార్జితం, ఇది నాది అన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ మీరు యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం గనక మనం చదవగలిగితే, దేవుడు ఇస్తే మాత్రమే మనం దాన్ని కలిగి ఉండగలం. దేవుడు మనకి కలిగిస్తే తప్ప మనకి ఇవ్వబడిన దానిలో కొంత భాగాన్ని దేవునికి ఇవ్వలేము అన్న సత్యం మనం తెలుసుకోవాలి. అంటే ఈ రోజున దేవుడు మనకి సర్వ సమృద్ధిగా ఇచ్చిన కారణం చేతే దేవుడిచ్చిన దానిలో కొంత భాగాన్ని మనం ఏం చేస్తున్నామంటే దేవుని పని నిమిత్తం ఇవ్వగలుగుతూ ఉన్నాం. ఈ రోజున వారు కోల్పోయినదంతా
అంతా కూడా తిరిగి దేవుడు దయచేస్తానన్నాడు. ఎలా చేశాడు అంటే, దేవుని ప్రజలు ఉపవాసముండి వారు చెడుతనాన్ని వదిలిపెట్టి దేవుని సహాయం కోరుకున్నప్పుడు ఆయన బలమైనటువంటి గాలిని రప్పించి పచ్చిక పైరు మీద పట్టినటువంటి ఆ యొక్క గొంగలి పురుగులను, మిడతలను, పసర పురుగులను, చీడ పురుగులను ఆయన తుడిచిపెట్టేలా అంటే తొలగించేలా చేశాడు. అదే గాలి ద్వారా ఆకాశాలు మేఘాలు వర్షించి ఆ దేశంలో సమృద్ధి అయినటువంటి పంటలు పండి, అంటే వారు తిని తృప్తి పొందే అంత సమృద్ధిగా ధాన్యాన్ని ఇచ్చాడు. వారి హృదయాలు ఉల్లాసంతో నింపబడేలాగా క్రొత్త ద్రాక్ష రసమును దయచేశాడు. వారి ముఖాలకు మెరుగు అంటే మెరిసేలా వారికి దేవుడు క్రొత్త తైలాన్ని అనుగ్రహించాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునట్లు దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు, మనం రాబడిలో ప్రథమ ఫలమును మన యొక్క ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుణ్ణి గణపరిచినప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అని ఆయన సెలవిచ్చాడు. అలాగే మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో దశమ భాగాన్ని దేవుని పని నిమిత్తం ఇచ్చినప్పుడు ఆయన ఆకాశ వాకిండ్లను తెరిచి ఏమన్నాడు అంటే, పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను, మిమ్మల్ని తృప్తిపరుస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. కనుక మనము కూడా మన లేమిలో దేవుని దగ్గరికి వద్దాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆ కనికరము కలిగిన దేవుడు ఆ తన ప్రజలకు కోల్పోయినదంతా తిరిగి ఇచ్చినట్లుగానే మీకు దయచేస్తాడు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు, వారు ఏమైతే కోల్పోయారో వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ నీ వైపు తిరిగి నీ సహాయము కోరుకున్నప్పుడు, యోబును ఎలా అయితే మీరు ఆశీర్వదించి కోల్పోయిన దానికి 2 ప్రతిఫలం ఇచ్చారో, ఆ విధంగానే నీ బిడ్డలు నీ సహాయాన్ని కోరుకున్నప్పుడు నీ ప్రేమను బట్టి, కనికరమును బట్టి, మంచితనమును బట్టి నాయన వారికి మరింత అధికమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చి వారి ప్రతి లోటును తీర్చమని యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పనిని మీరు చేయండి, దేవుడు మీ పనిని చేస్తారు. దేవుని మందిరాన్ని మీరు కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు. దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి, దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసుక్రీస్తు వారి రాకడ వరకు కొనసాగునట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నెలకి 2,000 రూపాయలు, 3 నెలలకి 6,000 రూపాయలు, 6 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అత్తిలిలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం. రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు. ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే గజం 5,000 రూపాయల రేట్లో ఉంది. మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.